అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పాత జానపద కథ గురించి మాట్లాడుకుందాం. కథలో ఎవరున్నారంటే ఒక రాజు, ఒక రాణి, ఇంకా ఒక చిన్న తేనెటీగ. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదూ? అసలు ఆలోచించండి, ఇంత చిన్న తేనెటీగ ఒక గొప్ప రాజుకి సహాయం చేయగలదా? ఏమో, ఇదే మన కథలోని అసలైన ప్రశ్న. చూద్దాం ఈ రహస్యం ఎలా వీడుతుందో. ముందుగా మనం ఈ కథలోని మెయిన్ క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం. ఆ జ్ఞానవంతుడైన రాజు. అనగనగా ఒక రాజు. ఆయన ఎంతటి జ్ఞాని అంటే ఆయన తెలివితేటల గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. ప్రపంచం మొత్తం ఆయన పేరు మారుమోగిపోయేది. ఆయనకు ప్రకృతి అంటే పిచ్చి. అంటే జంతువులు, పక్షులు, చెట్లు, ప్రతి జీవి గురించి ఆయనకు అన్నీ తెలుసు అన్నమాట. అలాంటి సమయంలో ఒకరోజు ఏమైందంటే ఒక చిన్న తేనెటీగ దారితప్పి రాజభవనంలోకి వచ్చేసింది. పాపం, రాజుని చూడగానే దానికి భయం వేసింది. వెంటనే వేడుకుంది, మహారాజా, దయచేసి నన్ను బ్రతకనివ్వండి. ఏదో ఒకరోజు మీ సేవ చేసుకుంటాను. అప్పుడు ఆ తేనెటీగకు కూడా తెలీదు, ఆ చిన్న మాటే కథను ఎంత పెద్ద మలుపు తిప్పుతుందో. ఆ మాట వినగానే రాజుకి నవ్వొచ్చింది. అరెరే, ఇంత చిన్న ప్రాణి నాకేం సహాయం చేస్తుందిలే అనుకున్నాడు. కాని ఆయన చాలా దయగలవాడు. అందుకే ఆ తేనెటీగను ఏమీ అనకుండా దాన్ని స్వేచ్ఛగా వెళ్లనిచ్చాడు. దాని మాటనైతే పెద్దగా పట్టించుకోలేదు. సరే, ఇక్కడవరకూ అంతా బాగానే ఉంది. కాని ఇప్పుడు కథలో ఒక పెద్ద ట్విస్ట్ రాబోతోంది. అదేంటంటే రాణి విసిరిన సవాలు. ఎక్కడో చాలా దూరం నుంచి ఒక రాణి వచ్చింది. ఆమెకు ఒకటే అనుమానం, ఈ రాజు నిజంగానే అంత తెలివైనవాడా, లేక ఇవన్నీ కట్టుకదలా అని. ఆ విషయం తేల్చుకోడానికే వచ్చింది. ఊరికే రాలేదు. తనతో పాటు కొన్ని భలే కష్టమైన చిక్కు ప్రశ్నల్ని కూడా తెచ్చుకుంది. ఆమె వేసిన మొదటి పరీక్ష ఏంటో తెలుసా? ఒక పెద్ద రత్నం తీసుకుని దీంట్లో ఒక వంకరగా ఉన్న రంధ్రముంది, దానిగుండా ఒక దారాన్ని ఎలా ఎక్కిస్తారు అని అడిగింది. ఆలోచిస్తే ఇది మామూలుగా చేయడం అస్సలు సాధ్యం కాదు. కాని మన రాజు మామూలుడు కాదుగదా. ఆయనేం చేశాడంటే ఒక చిన్న పట్టు పురుగును తెప్పించాడు. దాన్ని ఆ రంధ్రం దగ్గర వదిలాడు. అదలా పాకుకుంటూ అవతలి వైపుకు వెళ్ళిపోయింది. దాని వెనకే పట్టుదారం కూడా. అంతే, సింపుల్గా సమస్య సాల్వ్ అయిపోయింది. భలే ఐడియా కదూ? రాణికి కొంచెం కోపం వచ్చింది. సరే, ఈసారి ఇంకా కష్టమైన పరీక్ష పెడతాను అనుకుంది. 100 మంది పిల్లల్ని తీసుకొచ్చింది. అందరికీ ఒకేలాంటి బట్టలు వేసింది. ఇప్పుడు రాజుకు ఛాలెంజ్, వీరిలో అబ్బాయిలెవరు, అమ్మాయిలెవరో చెప్పు అని. ఈసారి కూడా రాజు తన పరిశీలనా శక్తిని వాడాడు. పిల్లలందర్నీ ముఖం కడుక్కోమని చెప్పాడు. అప్పుడు ఏం జరిగిందంటే అబ్బాయిలేమో నీళ్లు తీసుకుని ముఖం మీద గట్టిగా చల్లుకున్నారు. అదే అమ్మాయిలైతే చాలా సున్నితంగా వేళ్ల కొనలతో నీటిని ముఖానికి అద్దుకున్నారు. అంతే, ఆ చిన్న తేడాను పట్టుకుని రాజు ఇట్టే చెప్పేశాడు, ఎవరు అబ్బాయో ఎవరో అమ్మాయో అని. ఇక రాణికి పట్టరాని కోపం వచ్చేసిందే. 2 సార్లు ఓడిపోయింది గదా. ఈసారి ఎలాగైనా రాజును ఓడించాలనుకుందే. అందుకే తన చివరి ఫైనల్ టెస్ట్, అసాధ్యమైన పుష్పపరీక్షను ముందుకు తెచ్చింది. ఈ సవాల్తో రాజు పని అయిపోవాలి, ఇంకా ఎవ్వరూ దీన్ని సాల్వ్ చేయకూడదు అనుకుంది. అంత పక్కాగా ప్లాన్ చేసింది. ఆమె సభలోకి సరిగ్గా 100 పువ్వులను తీసుకువచ్చింది. అన్నీ చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్టుంది. ఆ 100 పువ్వుల్లో 99 నకిలీ పువ్వులు. కేవలం ఒకే ఒక్క పువ్వు మాత్రమే నిజమైనది. ఆ నకిలీవి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయంటే వాటిని చూసి, తాకి, వాసన చూసినా సరే ఏదసలో ఏది నకిలీనో కనిపెట్టడం అసాధ్యం. ఇప్పుడు రాజు ముందున్న పెద్ద సవాలు ఇదే. అన్నీ ఒకేలా ఉన్నప్పుడు ఆ ఒక్క నిజమైన పువ్వును ఆయనే ఎలా కనిపెట్టగలడు? ఇది నిజంగా కష్టమైన పరీక్షే. బహుశా తన జీవితంలో ఫస్ట్ టైం అనుకుంటా రాజుక్కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రతి పువ్వును దగ్గరకు తీసుకుని చూశాడు, తాకాడు, వాసన కూడా చూశాడు. కాని ఛాన్సే లేదు. ఏ తేడా తెలియట్లేదు. రాణి ప్లాన్ ఈసారి 100కి 100% వర్కౌట్ అయ్యింది. సభ మొత్తం నిశ్శబ్దంగా రాజు ఏం చేస్తాడు అని ఎదురుచూస్తుంటే హఠాత్తుగా ఒక చిన్న శబ్దం, గూమ్ అని. అది ఒక ఊహించని మలుపుకు సంకేతం. వచ్చింది మరెవరో కాదు, కథ మొదట్లో రాజు కాపాడిన ఆ చిన్న తేనెతీగే. అది నేరుగా రాజు దగ్గరికి వచ్చి, మహారాజా, ఆ రోజు మీరు నా ప్రాణాలు కాపాడారు. ఆ కృతజ్ఞతతో మీకు సహాయం చేయడానికి వచ్చాను అని చెప్పింది. చూశారా,
ఇక్కడే ఈ కథలోని అసలైన నీతి మనకు అర్థమవుతోంది. ఇది కేవలం తెలివితేటల గురించి మాత్రమే కాదు, దయ గురించి కూడా. ఎంత పెద్ద జ్ఞాని అయినా సరే, మనిషి మేధస్సు ఫెయిలైన చోట ప్రకృతి గెలిచింది. ఆ తేనెటీగ ఏం చేసిందంటే ప్రతి పువ్వు మీద అలా ఎగురుతూ వెళ్ళింది. ఆ 99 నక్కిలి పువ్వులను అస్సలు పట్టించుకోలేదు. చివరికి ఏ పువ్వైతే నిజమైనదో దానిమీద జాకర ఖచ్చితంగా వాలింది. ఎందుకంటే తేనె ఎక్కడుందో దానికి మాత్రమే కదా తెలిసేది. ఇక రాణికి అంతా అర్థమైపోయింది. తన ఓటమిని ఒప్పుకుంది. ఈ రాజు సామాన్యుడు కాదని, సాక్షాత్తు సొలొమోను మహారాజు అని, ప్రపంచంలోకెల్లా అత్యంత జ్ఞాని ఆయనే అని ఒప్పుకుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. సొలొమోను జ్ఞానం కేవలం ఆయన తెలివి వల్ల వచ్చింది కాదు. అది దేవుడిచ్చిన ఒక వరం. ఎందుకంటే ఆయన డబ్బు, సంపదల కంటే జ్ఞానానికే ఎక్కువ విలువిచ్చాడు. సొలొమోను దేవుణ్ణి జ్ఞానాన్ని అడిగినప్పుడు దేవుడు ఏమని వాగ్దానం చేశాడంటే, నీకు జ్ఞానం, వివేకమున్న హృదయాన్నిస్తాను, నువ్వు అడగకపోయినా సరే సంపదను, గౌరవాన్ని కూడా ఇస్తాను అన్నారు. సో ఈ కథ మనకు చెప్పేదేంటంటే, నిజమైన జ్ఞానానికి దయకు సంబంధం ఉంటుంది. మనం ఎప్పుడో చేసే ఒక చిన్న మంచి పని కూడా మనకు అవసరమైనప్పుడు ఊహించని విధంగా తిరిగి సహాయం చేస్తుంది. ఇంత అద్భుతంగా ఉంది కదా ఈ కథ.